తెలంగాణలో గత కొన్ని రోజులుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే పేరు వినిపిస్తుంది. అసలు ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటే ఏంటిది? అసలు ఈ గ్లోబల్ సమ్మిట్ తోటి తెలంగాణకి ఏ విధమైన లాభాలు ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. హైదరాబాద్‌కి ఒక 60 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్‌పేట్‌లో ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. 2 రోజుల పాటు వచ్చే సోమ, మంగళ ఈ 2 రోజుల పాటు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. దీనికి జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఆర్థికంగా ఎదుగుదల, పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తుంది. దీంట్లో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలు, ఇన్నోవేటర్లు, అదేవిధంగా ఇతర వ్యాపారవేత్తలు, ఇతర దేశీయ విదేశీయ రాయబారులు వీళ్ళందరూ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది ఒకటి మనకి ఎంటర్ కాగానే ఇక్కడ పెద్ద బోర్డు కనిపిస్తుంది. ఒక్కొక్క సెషన్స్ల వారిగా ఇక్కడ ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికలను ఏర్పాటు చేశారు. మొత్తం 2 రోజుల పాటు ఈ సెషన్స్ జరుగుతాయి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ఇక్కడ దేశంలో ఉన్న పెద్ద వ్యక్తులతో పాటు అంతర్జాతీయ ప్రతినిధులు కూడా ఇక్కడ వస్తుండడంతో వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించే విధంగా పూల మొక్కలను, అదేవిధంగా గ్రీనరీని ఏర్పాటు చేసి, పచ్చిక బయళ్ళను ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని ప్రభుత్వం చకచక అభివృద్ధి పనులను ఇక్కడ చేస్తుంది. అదేవిధంగా 2 రోజుల పాటు దాదాపు 20 పైగా సెషన్లు ఇక్కడ జరుగుతాయి. ఈ సెషన్లలో అంతర్జాతీయ, జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, ఇతర అంతర్జాతీయకు సంబంధించి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ, ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణకు ఎంత మేర ప్రయోజనం జరుగుతుంది, అసలు గ్లోబల్ సమ్మిట్ అజెండా ఏంటిది, ఈ గ్లోబల్ సమ్మిట్లో అసలు వచ్చే వారికి ఎవరెవరు వస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి. తెలంగాణ గొప్పతనాన్ని, ఇక్కడ ఉన్న అనువైన ప్రదేశాలను పారిశ్రామికంగా, ఫార్మసీ కానీ ఇతర పారిశ్రామికంగా అనుకూలంగా తెలంగాణ ఉన్నది అని ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రభుత్వం ప్రపంచంతో పోటీ 3 ట్రిలియన్ 3 ట్రిలియన్ ఎకనామీయే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ ఫ్యూచర్ సిటీలో కూడా 2 రోజుల పాటు జరగబోయే సమ్మిట్లో ప్రధానంగా పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థికంగా తెలంగాణ ఎదుగుదల లక్ష్యంగా ఈ సమ్మిట్ జరగబోతుంది. ప్రస్తుతం మనం ఫ్యూచర్ సిటీలోనే ఉన్నాము. ఈ ఫ్యూచర్ సిటీలో సోమవారమే ప్రారంభం కావడంతో అన్ని ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ 8వ తారీఖు, 9వ తారీఖు 2 రోజుల పాటు ప్రధానంగా జరగబోతున్నాయి. దాదాపు 42 దేశాల పైగా ప్రతినిధులు, అందులో జాతీయ అదేవిధంగా అంతర్జాతీయ ప్రతినిధులు ఇద్దరు ఇక్కడ ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. దాదాపు టెక్నికల్ రంగం నుంచి, అదేవిధంగా పారిశ్రామిక రంగం నుంచి, హెల్త్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, అదేవిధంగా ఆహార భద్రతా రంగాల నుంచి, ఇతర ప్రధాన రంగాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటికి సంబంధించిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు. ఇక ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచం చాటి చెప్పేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇదే ఏడాది మిస్ వరల్డ్ అనే పోటీలను ఇక్కడే హైదరాబాదు వేదికగా నిర్వహించింది. ఈ హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్న అన్ని ప్రదేశాలకు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ దాన్ని ప్రచారం కల్పించే విధంగా తెలంగాణలో ఉన్న చారిత్రక కట్టడాలు, టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి అన్ని ఇక్కడ ఉన్న అనువైన ప్లేస్, వీటన్నిటిని కూడా ప్రపంచానికి చాటి చెప్పేందుకు, పెద్ద బిజినెస్ మ్యాన్లకి, పారిశ్రామికవేత్తలు పరిచయం చేసేందుకు మిస్ వరల్డ్ పోటీలను ఇక్కడ జరిపింది. అదేవిధంగా ఏఐ సమ్మిట్ని కూడా ఇక్కడే హైదరాబాద్ హైటెక్ సిటీ వేదికగా జరిపింది. తాజాగా ఇప్పుడు మూడోసారి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 అంటే 2047 వరకు తెలంగాణ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సమ్మిట్లను చేపడుతూ వస్తుంది. ప్రస్తుతానికైతే ఫ్యూచర్ సిటీలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రేపటి వరకల్లా అంటే
ఆదివారం సాయంత్రం వరకల్లా కూడా ఈ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా సోమవారం ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. 2 రోజుల పాటు ఈ సమ్మిట్ అనేది నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రధాన సెంటర్ దగ్గర నేనున్నాను. ఇక మరో 2 రోజుల్లోనే జాతీయ అంతర్జాతీయకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడే తిరగనున్నారు. ఇక ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడే డెలిగేట్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఆ తర్వాత పక్కనే ఉన్న స్టాళ్ళల్లో భోజనం ఉంటుంది. ఆ తర్వాత మరింకో స్టాల్లో వాళ్ళ ఆలోచనలు, అదేవిధంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్స్లో ప్రభుత్వం అధికారికంగా అంటే 2047 వరకు తెలంగాణ ఎంత స్థాయికి ఎదగాలనుకుంటుంది, దానికి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంటరీని ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది. ఇక్కడికి వచ్చిన ప్రతినిధులకి ఆ డాక్యుమెంటరీని చూపించనుంది. ఆ డాక్యుమెంటరీ ద్వారా తెలంగాణ పరిశ్రమలకు, పెట్టుబడులకు ఎంత అనువైనంగా ఉన్నది అది చెప్పడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీని ఇప్పటికే రూపొందించింది. దానికి తుది మెరుగులు దిద్దుతుంది. అయితే ప్రస్తుతం అంటే జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు దాదాపు 2000 మంది వరకు వస్తూ అంటున్నారు. దాదాపు 4000 మంది పైగా ఆహ్వానాలు ఇచ్చారు. కొంతమంది ఇప్పటికే ఇక్కడికి వస్తామని వాళ్ళు కన్ఫర్మ్ చేశారని కూడా సమాచారం అందింది. అయితే దీంతో పాటు ఇక్కడ వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అధికారులు సాధారణంగా డిపార్ట్మెంట్లో ఉండే అధికారులందరూ కూడా ఆయా శాఖల్లో ఉండే అధికారులందరూ కూడా ఫ్యూచర్ సిటీలో ఇక్కడే ఉండి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రధాన ఎజెండా ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యంగా కాలుష్య రహిత ఇంధనం, గ్రీన్ మొబిలిటీ, టెక్ తెలంగాణ, దీనికి సంబంధించి దీంతోపాటు మరికొన్ని ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్, టాలెంట్, మొబిలిటీ, గీగ్ ఎకనామిక్, పర్యాటకం, మూసి పునరుద్ధరణ అంటే ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చిన ఎజెండా ప్రకారం చెప్పాలంటే తెలంగాణ టూరిజానికి, అదేవిధంగా ఏరోస్పేస్, డిఫెన్స్కి, హెల్త్కి, గీగ్ ఎకనామిక్కి, సాంస్కృతిక వీటన్నిటికీ తెలంగాణ ఎంత అనువైనంగా చెప్పడానికి ఇక్కడ కొన్ని డిస్కషన్స్ పాయింట్ అంటే చర్చా గోష్ఠులను కూడా ఏర్పాటు చేసింది. ప్రముఖ వ్యక్తులు ఈ చర్చా గోష్ఠిలో పాల్గొంటారు. ఆ చర్చా గోష్ఠి ద్వారా ఇక్కడున్న తెలంగాణ ఎంత అనువైనంగా ఉన్నది, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎంత వృద్ధి చెందొచ్చు అనేది చెప్పడమే లక్ష్యంగా కూడా ఆ చర్చా గోష్ఠులు అనేవి జరుగుతాయి. ఇక ప్రధానంగా ఇక్కడికి వచ్చే ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది డెలిగేట్స్ వస్తున్నారు, అందులో ప్రముఖులు ఎవరు, సినీ ప్రముఖులు ఎవరు, సాధారణంగా ఇలాంటి ఈవెంట్లు జరిగినప్పుడు ఇక్కడికి వచ్చే వారికి వారికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలి, అదేవిధంగా ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వం సంగీత కళాకారులతోటి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, అదేవిధంగా ప్రముఖ సంగీత డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసింది. అంటే కొన్ని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కలిగించే విధంగా కొన్ని కార్యక్రమాలను కూడా ప్రభుత్వం రూపొందించింది. తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఫేమస్ డైరెక్టర్ అయిన రాజమౌళి కూడా ఇక్కడికి రాబోతున్నారని కూడా తెలిసింది. అదేవిధంగా మరికొంతమంది సినీ ప్రముఖులు ఈ గ్లోబల్ సమ్మిట్లో వచ్చి పాల్గొంటారు. రాజకీయ, అదేవిధంగా వ్యాపార, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ సమ్మిట్లో పాల్గొంటారు. తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదంతో మిస్ వరల్డ్ ఈవెంట్ను జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047ను కూడా అలాగే అంతకంటే ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాలని, ఇన్వెస్టర్లను ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధి దోహదపడే విధంగా కూడా ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించాలని భావించింది. ఇక 2 రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణలో ఎంత మేర పెట్టుబడులు వస్తాయి, అదేవిధంగా తెలంగాణ వృద్ధికి ఈ గ్లోబల్ సమ్మిట్ ఎంత దోహదపడుతుంది అనేది కూడా మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది.